హలో గైస్, మనకు రియల్‌మి వచ్చేసి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేయబోతుంది. ఇది వచ్చేసి రియల్‌మి జీటీ సీరీస్ నుంచి వస్తుంది గైస్. రీసెంట్‌గానే మనకు రియల్‌మి జీటీ 6 మొబైల్ అనేది లాంచ్ చేసినారు. ఇప్పుడు వచ్చేసి గైస్ ఈ రియల్‌మి జీటీ సీరీస్ నుంచి ఒక కొత్త బెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ అనేది రాబోతుంది. ఇది వచ్చేసి గైస్ రియల్‌మి జీటీ 7 ప్రో 5G. ఈ మొబైల్ మనకు నెక్స్ట్ మంత్ మనకు నవంబర్ అనేది లాంచ్ అవబోతుంది. దీంట్లో గైస్ ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ బ్యాకప్, దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అది కూడా మనకు తక్కువ రేట్లోనే వస్తాయి గైస్. ఈ మొబైల్ వచ్చేసి మీరు ఒకవేళ గైస్ ఒక మంచి ఆండ్రాయిడ్ గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కోసం వెయిట్ చేయండి గైస్. ఇది మనకు నెక్స్ట్ మంత్లో రాబోతుంది. ఈరోజు వీడియోలో ఈ రియల్‌మి జీటీ 7 ప్రో 5 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ మీతో షేర్ చేసుకుంటా గైస్. ఈ మొబైల్ ప్రైస్ ఎంత, దీని ఫీచర్స్ ఏంటి, మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ రియల్‌మి జీటీ 7 ప్రో 5 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిజైన్, ఇది మనకు డిజైన్ ఎలా ఉంటుందంటే బ్యాక్ సైడ్ మొత్తం మనకు రౌండ్ సర్కిల్‌లో వస్తుంది గైస్. మనకి ప్రెజెంట్ చాలా మొబైల్స్‌లో ఉన్నాయి. ఈ వన్ ప్లస్‌లో రౌండ్ సర్కిల్‌లో బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో సేమ్ మనకి రియల్‌మి జీటీ 7 ప్రో కూడా బ్యాక్ సైడ్ మనకు రౌండ్ డిజైన్‌తో వస్తుంది కెమెరా సర్కిల్. ఈ మొబైల్ గైస్ డిజైన్ మొత్తం మనకు చూడడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకు రౌండ్ కెమెరా సర్కిల్ కానీ, దీంట్లో ఇంకా మనకు లెదర్ ఫినిషింగ్ కానీ సింపుల్ అండ్ ప్రీమియం లుకింగ్ అనేది ఉంది గైస్. ఈ రియల్‌మి జీటీ 7 ప్రో డిజైన్ మాత్రం మనకు బాగానే ఉంది. ఇది నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K 120Hz క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది గైస్. ఇది మనకు కంప్లీట్ కర్వ్ డిస్ప్లే అయితే కాదు, మొత్తం మనకు 4 వైపులా లైట్గా కర్వ్ అనేది వచ్చింది. దీన్నే మనకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే అంటారు గైస్. ఇది వచ్చేసి మనకు సేమ్ గైస్ ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ కూడా మనకు కర్వ్ డిస్ప్లేస్ అయితే రావు. జస్ట్ మనకు 4 వైపులా లైట్గా ఎడ్జెస్ ఉంటుంది. ఇది మనకు డిస్ప్లే చూడడానికి చాలా ప్రీమియం ఉంటుంది గైస్. మనకి ఎందుకంటే మనకు బార్డర్స్ కూడా లైట్ థిన్‌గా వస్తాయి. దీంట్లో డిస్ప్లే చూడడానికి మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో గైస్ మనకు రెజల్యూషన్ కూడా 1.5K రెజల్యూషన్ వస్తుంది. ఓవరాల్ గైస్ దీంట్లో మనకు డిస్ప్లే సైజు, కలర్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే అనేది యూజ్ చేసినారు ఈ రియల్‌మి జీటీ 7 ప్రో 5Gలో. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 906 సెన్సార్ యూజ్ చేసింది గైస్. ఇది మనకు సోనీ నుంచి కొత్త సెన్సార్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గైస్ ఈ మెయిన్ కెమెరా మాత్రం మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 808 టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినారు గైస్. ఈ టెలిఫోటో లెన్స్ వల్ల మనకు 3x దాకా మనకు ఆప్టికల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు డిజిటల్ జూమ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఈ టెలిఫోటో లెన్స్ వల్ల జూమ్ చేసినా కూడా, లేదంటే మీకు పోర్ట్రేట్ మోడ్లో ఫోటో తీసుకోవడానికి ఈ కెమెరా మనకు చాలా యూజ్ అవుతుంది గైస్. మనకు 3 కెమెరా వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది మనకు 8 MP వస్తుంది కాబట్టి మనకు ఒక యావరేజ్ ఫోటోస్ అనేవి వస్తాయి. ఫస్ట్ మనకు మిగతా 2 కెమెరాస్ కూడా మనకు చాలా బాగున్నాయి గైస్. మెయిన్ కెమెరా బాగుంటుంది, దాంతోపాటు 50 MP టెలిఫోటో లెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇవి 2 కెమెరాస్ కూడా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది గైస్. ఓవరాల్ గైస్ దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అని యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ యూజ్ చేసిన గైస్. ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అండ్ బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు స్నాప్డ్రాగన్ నుంచి. ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అంటే మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 4 గైస్. ఇంతకుముందు మనకు 8 Gen 3, 8 Gen 1 అలా పేరు పెడుతుండ్రా. ఇప్పుడు మనకు పేరు అనేది చేంజ్ చేసినారు. 8 Gen బదులు మనకు 8 ఎలైట్ అనేది యూజ్ చేసినారు గైస్. ప్రాసెసర్ మాత్రం ఇది స్నాప్డ్రాగన్ నుంచి లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్. ఇది మనకు రీసెంట్గా అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 అనేది ఉంది. ఇప్పుడు మనకి 8 Gen 3 తర్వాత ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ గైస్. ఇదే మనకు టాప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఈ స్నాప్డ్రాగన్లో. ఈ మొబైల్ వచ్చేసి మనకు ఈ ప్రాసెసర్తోనే వస్తుంది గైస్, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్. అది కూడా గైస్ మన ఇండియాలో ఫస్ట్ లాంచ్ అవుతున్న మొబైల్ ఈ రియల్‌మి జీటీ 7 ప్రో 5G. దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. మీరు ఒకవేళ మనకు తక్కువ రేట్లో ఒక మంచి గేమింగ్ ఫోన్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ మనకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఇచ్చినారు. వేరే ఏ మొబైల్లో కూడా లేదు మనకు. ఇదే మనకు హైయెస్ట్ బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. దీంట్లో గైస్ మనకి ఏకంగా వచ్చేసి 6500 mAh ఇచ్చినారు గైస్ బ్యాటరీ బ్యాకప్. ఇది మాత్రం మనకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మనకు ఒక బడ్జెట్ ఫోన్లో కూడా ఇంత ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ అనేది లేదు గైస్. ప్రెజెంట్ మనకు 6000 mAh టాప్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఏకంగా వచ్చేసి 6500 mAh వస్తుంది గైస్. ఇది మాత్రం మనకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ ఫీచర్ గైస్ రియల్‌మి మాత్రం ఒక బెస్ట్ ఫీచర్ అనేది ఇచ్చింది. దాంతోపాటు దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది, దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు గైస్. ఈ 2 ఫీచర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. ఎస్పెషల్ అయితే ఇవి 2 కూడా నాకు చాలా నచ్చినాయి గైస్. 6500 mAh బ్యాటరీ ప్లస్ 120 వాట్స్ అంటే ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు బ్యాటరీ లైఫ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్.
నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు IP68 కానీ IP69 కానీ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది గైస్. అంటే మనకి ఈ మొబైల్ వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ వాటర్లో పడినా వాటర్లో తడిచినా కూడా మొబైల్కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు గైస్. దాంతోపాటు దీంట్లో మనకు బిల్డ్ క్వాలిటీ కూడా మొత్తం మనకు మెటల్ బాడీతో వస్తుంది. ఇంకా మనకు దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి గైస్. దాంతోపాటు గైస్ మనకి ఈ మొబైల్ వచ్చేసి Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ మనకి అన్ని మొబైల్స్ కూడా Android 15తోనే వస్తాయి. చూద్దాం గైస్ మనకు మ్యాక్సిమం ఇది Android 15తో వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మనకి ఇది Android 15తో వస్తే మాత్రం ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇవే గైస్ ఈ Realme GT 7 Pro 5 సంబంధించిన ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మనకి ఈ మొబైల్లో ఏదైనా ఒక హైలైట్ ఫీచర్ ఉందంటే దీంట్లో ప్రాసెసర్ గైస్. మనకి ఇండియాలో ఫస్ట్ లాంచ్ అవుతున్న ప్రాసెసర్ ఇది. ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్. అది కూడా మనకి ఇదే ఫస్ట్ మొబైల్తో వస్తుంది. చూద్దాం గైస్ దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మనకి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ అవుతుందంటే నెక్స్ట్ మంత్ గైస్ నవంబర్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ ఈ Realme GT 7 Pro అఫీషియల్గా మనకి ఇండియాలో అనేది లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించిన పోస్టర్స్ కూడా రివీల్ చేసినారు. మనకి ఇది ప్రైస్ ఎంత ఉండబోతుందంటే 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల మధ్యలో వస్తుంది గైస్ ఇది ఈ Realme GT 7 Pro 5G. ఒకవేళ మనకి ఇది 50 నుంచి 50,000 మధ్యలో వస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. మీరు ఒకవేళ గైస్ 50 నుంచి 60,000 రూపాయలు ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే ఈ Realme GT 7 Pro కోసం వెయిట్ చేయండి. మనకి Realme GT సిరీస్ అంటే ప్రైస్ మనకు తక్కువ పెడతారు, ఫీచర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి Realme GT 7 Pro కూడా ఒక మంచి ప్రైస్గా అనేది లాంచ్ అవుతుంది. చూద్దాం గైస్ మనకు నెక్స్ట్ మంత్ నవంబర్లో మనకి ఎగ్జాక్ట్ ప్రైసింగ్ అనేది తెలుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ లేకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.